మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. మహాగణపతి చేత నశింపచేయబడిన జయ విఘ్న శిలాయంత్రమును చూసి మిక్కిలి సంతోషించినది లలితాదేవి. భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. రాక్షసరాజైన భండాసురుని చేత ప్రయోగింపబడిన శస్త్రములకు విరుగుడు అస్త్రములను కురిపించునది లలితా పరమేశ్వరి. కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతి. తన యొక్క చేతివేళ్ల గోళ్ల నుండి విష్ణుమూర్తి యొక్క దశావతారములను కూడా ఆవిర్భవింపజేసినది శ్రీ లలితా పరమేశ్వరీ దేవి. మహాపాశుపతాస్తాగ్ని నిర్దగ్ధ సురసైనిక. మహాపాశుపతము అను అస్త్రము యొక్క అగ్ని చేత విశేషంగా రాక్షస సైన్యమును అంతము చేసినటువంటిది. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసురశూన్యక. కామేశ్వరాస్త్ర ప్రయోగంతో శూన్యకా నగరంలో నిశ్శేషంగా భండాసురుణ్ణి దహించవేసినటువంటిది లలితా పరమేశ్వరీదేవి. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలు అమ్మవారి యొక్క వైభవాన్ని స్తుతించుచూ ఉన్నారు. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. హరుని యొక్క మూడవ కంటితో దహించివేసిన మన్మధునికి సంజీవని వంటి మందువలే తన అనుగ్రహంచే పునర్జీవనము ప్రసాదించినది. శ్రీమద్భాగవకూటైక స్వరూప ముఖపంకజ. మంగళకరమైన మహిమాన్వితమైన వాగ్భవము అను పేరు గల అక్షర సముదాయము ముఖ్యమైన స్వరూపము గల పద్మము వంటి ముఖము కలది. కంఠాధఃకటి పర్యంత మధ్యకోటస్వరూపిణి. కంఠము యొక్క క్రింద నుండి నడుము ప్రదేశము వరకు గల శరీరమును మధ్యకోట స్వరూపముగా గలది లలితా పరమేశ్వరీదేవి. శక్తికూటైకతాపన్న కట్యదో భాగధారిణి. శక్తికూటము అనే ఆభరణాన్ని కటిభాగం వరకు కూడా ధరించినటువంటిది శ్రీ లలితా పరమేశ్వరి. మూలమంత్రాత్మిక మూల కోటత్రయ కళేబర. పంచదశాక్షరీ మంత్రమును తన ఆత్మస్వరూపముగా, మూలమంత్ర కోటత్రయమును తన శరీరముగా గలది. కులామృతైక రసిక కుల సంకేత పాలిని. సర్వవర్ణములకు తన కరుణామృతమును ప్రసాదిస్తూ సర్వజనులను కూడా పరిపాలించే తల్లి శ్రీ లలితామాత. కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని. కులదేవతా స్వరూపిణిగా, కుండలిని యోగ దేవతగా, సర్వస్త్రీలకు సౌభాగ్యమును ప్రసాదించే దేవి. అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. సమయాచార స్వరూపిణిగా, సమయాచారాన్ని పాటించే సర్వకుల జనులని అనుగ్రహించే దేవి శ్రీ లలితాంబ. మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథి విభేదిని. మూలాధార చక్రమునందు నివాసము ఉంటూ బ్రహ్మగ్రంథిని విడగొట్టు శక్తిస్వరూపిణి లలితా పరమేశ్వరి. మణిపూరాంతరుధిత విష్ణుగ్రంథి విభేదిని. మణిపూర చక్రము లోపల నుండి ఉదయించుచు విష్ణుగ్రంథిని విడగొట్టునది లలితాదేవి.
ఆజ్ఞాచక్రాంతరాళస్థారుద్రగ్రంథి విభేదిని. ఆజ్ఞాచక్ర మధ్యమునందు ఉండి రుద్రగ్రంథి ద్వయమును విశేషముగా భేదించుచున్నటువంటిది లలితాదేవి. సహస్రారాంభుజారూఢ సుధాసారాభివర్షిణి. 1000 దళములు కలిగిన పద్మమును అధిష్ఠించి సహస్రార చక్రము నుండి అమృతధారలు వర్షింపజేయునది. తటిల్లత సమరుచి షట్చక్రో పరిసంస్థిత. మెరుపుతీగకు సమాన కాంతితో మనిషి శరీరంలో ఉండి 6 విధములైన మూలాధారాది సహస్రచక్రము యొక్క పైభాగమందు అధిష్ఠించి ఉన్నది. మహాశక్తి కుండలని విసతంతుతనీయసి. బ్రహ్మాండ స్వరూపినిగా తామ్రపుష్పం మీద కూర్చొని సమస్త జగత్తుకు కుండలని శక్తి స్వరూపము దర్శనమిచ్చుచున్నది లలితా పరమేశ్వరి. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. మహాగణపతి చేత నశింపచేయబడిన జయ విఘ్న శిలాయంత్రమును చూసి మిక్కిలి సంతోషించినది లలితాదేవి. భండా సురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్రవర్షిణి. రాక్షసరాజైన భండాసురుని చేత ప్రయోగింపబడిన శస్త్రములకు విరుగుడు అస్త్రములను కురిపించునది లలితా పరమేశ్వరి.